వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. పెద్దేముల్ మండలం పరిధిలోని తట్టేపల్లి శివార్లో సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన పావని కవిరాజ్ దంపతులు జహీరాబాద్లో నివాసం ఉంటున్నారు. వీరికి కుమారుడు కార్తిక్, కూతురు కీర్తన ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరికొద్ది రోజుల్లోనే పావని సోదరుడి వివాహం ఉండడంతో ఓ కార్యక్రమం నిమిత్తం, అదేవిధంగా ఆదివారం సెలవు దినం కావడంతో పావని కవిరాజ్ దంపతులు వారి పిల్లలతో కలిసి హోండా యాక్టివా స్కూటీపై రుక్మాపూర్కు వెళ్లారు. మరుసటి రోజు సోమవారం ఉదయం తిరిగి అదే స్కూటీపై ఆ నలుగురు జహీరాబాద్కు బయలుదేరారు. ఈ క్రమంలో తట్టేపల్లి గ్రామ శివారులోకి రాగానే జహీరాబాద్ నుంచి తాండూరు వైపు వస్తున్న ఓ లారీ వీరిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పావని, ఆమె భర్త కవిరాజ్, కూతురు కీర్తన తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కార్తిక్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అతని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురికి తరలించి చికిత్స నిమిత్తం కార్తిక్ను తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ మితిమీరిన వేగంతో వచ్చి నియంత్రణ కోల్పోయి ఈ స్కూటీని ఢీకొట్టినట్లుగా తెలుస్తుంది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ మహమ్మద్ షరీఫ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కళ్ళ ముందే తల్లిదండ్రులతో పాటు తమ చెల్లిని కోల్పోయిన కార్తిక్ ఒంటరిగా మిగిలిపోయాడు. ఈ ఘటనతో బంధువులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.